ప్రతిఫలం రచన యార్లగడ్డ సరోజినీదేవి గారు. చదువుతున్నది దేవి. 3వ ఎపిసోడ్. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? రాధక్క నన్ను మర్చిపోయిందన్న బాధ నన్ను కృంగదీస్తోంది. నాకొచ్చే ఉత్తరాల్లో రాధక్క ఉత్తరం ఉంటుందేమోనని ఆశతో చింపేదాన్ని. అస్సలు నేనంటూ గుర్తుండి రాధక్క రాస్తే కదా. ఇంకా ఉండబట్టలేక జానకమ్మ పిన్ని దగ్గరికి వెళ్ళి రాధక్క అడ్రస్ తీసుకొని ఉత్తరం నేనే రాశాను. రాసిన రోజు నుంచి జవాబు కోసం ఎదురు చూడడంతోనే సరిపోయింది. నేను ఆశించినంత తొందరగా కాకపోయినా ఆలస్యంగానైనా రాధక్క నుంచి జవాబు పొందిన నా ఆనందానికి అవధులే లేకపోయాయి. గబగబా గదిలోకి వెళ్ళి ఉత్తరం చదువుకున్నాను. ప్రియమైన చెల్లి, నువ్వు రాసిన ఉత్తరం అందింది. చాలా సంతోషం. అశ్రద్ధ వల్ల రాయలేకపోతున్నాను. అందుకు నన్ను మనస్ఫూర్తిగా మన్నించగలవు. నీకంటే ప్రేమాస్పదులైన ఆత్మీయులు నాకెవరున్నారు? హేమా, నేను రాయలేకపోయినా నువ్వు రాస్తుండవలను. ఈ మధ్య ఎక్కడ లేని బద్ధకం నన్ను ఆవరించింది. నేను ఇక్కడ ఆనందంగా హాయిగా ఉన్నాను. దేనికి కొరత లేదు. మీ బావగారు చాలా మంచివారు. నన్నెంతో ప్రేమగా చూసుకుంటారు. నేనేది కావాలన్నా అది ఆ మరు నిమిషంలో అది నా చేతిలో ఉంటుంది. అంత మంచి హృదయం మీ బావది. అలాంటి విశాలమైన హృదయం గల భర్త లభించడం నాకు అదృష్టం. అప్పుడప్పుడు ఏదో వెల్తి, నిరాశ, బాధతో నా మనసు వికలం చేస్తున్నాయి. అప్పుడు నేను పడే మానసిక అవస్థ వర్ణనాతీతం. మోహన్తో నా పరిచయం మరవలేకుండా ఉన్నాను. అమ్మని చూడాలనే ఆ ఊరు మొహం కూడా చూడాలి అని అనిపించడం లేదు. శారీరకంగా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా మానసికంగా చాలా కృంగిపోతున్నాను. నా బాధను, నా మానసిక వేదనను అర్థం చేసుకునే ఉంటావు. పెళ్ళై 2 ఏళ్ళైనా అంత తొందరగా రోజులు దొర్లిపోతున్నాయి. నువ్వు ఇంటర్మీడియట్ క్లాస్లో పాస్ అయ్యావని తెలిసి సంతోషించాను. ఆన్సర్ చదివేందుకు ప్రయత్నించు. మీ వాళ్ళు అంగీకరించకపోయినా ఒప్పించి ఏమాత్రం అవకాశం ఉన్నా పురోగమించగలవని ఆశిస్తూ చాలా కాలం తర్వాత అదైనా నువ్వు రాస్తేనే జవాబు రాస్తున్నాను అని కోపం పెట్టుకోక వెంటనే జవాబు రాయి. హేమా, ఇంక ఉంటానే. మీ రాధక్క. ఉత్తరం మడిచి డ్రాయర్లో పెట్టాను బాధగా. ఇంకా రాధక్క మోహాన్ని మర్చిపోలేకుండా ఉందా? మనసు ఎంత విచిత్రమైంది. అన్ని విధాలా ప్రేమగా చూసుకుంటున్న భర్త అంటే ప్రేమ ఉన్న మోహాన్ని మర్చిపోలేదు అంటే ఆశ్చర్యం కలిగింది. పెద్ద వదిన, చిన్న వదిన, అమ్మ, అక్కలు ప్రేమించకుండా వివాహాలు చేసుకోలేదా? మరి రాధక్క ఇదేమిటి? రాధక్క జీవితం ఒక్క క్రమత కలిగించమని భగవంతుడిని ప్రార్థించాను. ఆనర్స్ చదవాలి అంటే యూనివర్సిటీకి వెళ్ళాలి. నన్ను చదివించగల ఆర్థిక స్తోమత ఉన్న అమ్మా, నాన్నలు, వదినలు ఒప్పుకుంటారా అన్నదే ప్రశ్నగా మిగిలిపోయింది. విశాఖపట్నం కంటే హైదరాబాద్ అయితే బాగుంటుంది అనిపించింది. రాధక్కకు దగ్గరగా ఉన్నట్లు ఉంటుందని అప్లికేషన్ ఫారాలు తెప్పించడం, పూర్తి చేసి పంపడం. పంపిన 15 రోజులకి ఇంటర్వ్యూ కార్డు జాయినింగ్తో వచ్చేసరికి ఆనందంతో మనసు గంతులు వేసింది. ఈ సంగతి ఇంట్లో అందరికీ చెప్పాను. నన్ను ఇంకా చదివించాలన్న భావం ఎవరి ముఖంలోనూ వ్యక్తం కాలేదు. నాకు ప్రోత్సాహం ఇచ్చే నాన్నగారు ఉండగా వీళ్ళందరూ ఏమనుకుంటే నాకేమని ధైర్యం చెప్పుకున్నా లోపల అనుమానంగానే ఉంది. నేను డాక్టరేట్ పొందాలి, ఇదే నా కోరిక. అలాగని నాన్నగారిని అడగనూ లేకపోయాను. అలాగే వారం 10 రోజులు గడిచిపోయాయి. ఎలాగా అని మదన పడుతున్న సమయంలో నాన్నగారు అడిగారు, నీకింకా చదవాలనుందా హేమ? ఆనర్స్ అయితే బాగుంటుందనే నాంచాను. చూడమ్మా, మన కుటుంబ పరిస్థితులు నీకు తెలియనివి కావు. గౌరవంగా బ్రతుకుతున్నామే కానీ వ్యవసాయం మీద వచ్చే రాబడి అవసరాలని తీర్చే పరిస్థితి మనది. మనకున్న అప్పులు తీర్చాలంటే మన ఆస్తి అమ్మినా చాలదు. గట్టిగా వ్యవసాయం పనులు చేయలేని వయసు నాది. యూనివర్సిటీ చదువు, హాస్టల్ వసతి, ఇంకా అదనపు ఖర్చులు, అమ్మాం బాపతో సంవత్సరానికి 10 నుంచి 1500 అవుతుంది. అంత డబ్బు ఎలాగమ్మా అన్నారు. ఇక్కడే ఉండి చదవడానికి అభ్యంతరం లేదు, కానీ BA ఆనర్స్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఏదైనా చదవాలంటే 2 ఏళ్ళు ట్రైనింగ్ కావాలి. ఇంకో 2 ఏళ్ళు కష్టపడితే చదువు పూర్తి అయిపోతుంది. నాకు చదివించాలని ఉంది హేమ, కానీ ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ఆలోచించాలి కదా. ఇక నువ్వు ఒక్కదానివి. నీ పెళ్లి కూడా చేస్తే మా బాధ్యత తీరిపోతుంది కదా. నిజమే నాన్న, పెళ్లి చేసే మీ బాధ్యతతో పాటు బరువు కూడా తగ్గిపోతుంది. అందుకైనా కట్నమని, లాంఛనాలని, పెళ్లి ఖర్చులని 15,000 లేనిదే అవదు కదా. అంత డబ్బు అలా ఖర్చు పెట్టే బదులు
నన్ను చదివించకూడదు? మీరు లెక్క పెట్టుకుంటున్నవన్నీ భరించే బాధ్యత నాది. నువ్వు అలా అనుకుంటే మాకు నచ్చొద్దు. మీకు నచ్చే విధంగా చేసినంత మాత్రాన మీ ఆర్థిక పరిస్థితి చక్కబడతాయి అని అనుకోవడం మీ భ్రమ. నలుగురు గల కుటుంబం, ఒకళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ ఘనత వాళ్ళది కాదు నాన్న, తల్లిదండ్రులకు వర్తిస్తుంది. కాదని అంటామా? లేదమ్మా, పెళ్లి చేయాలనే నిర్ణయించుకున్నాం. నాన్న జవాబుతో చిర్రెత్తుకొచ్చింది. పెళ్ళి అనేది అమ్మ ప్రతిపాదన, ప్రోత్సాహం కూడాను. అందరూ అనుసరించే పెళ్ళి ఇప్పటికి కాకపోయినా తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇంకెప్పటికీ రాని అవకాశం వదులుకోవాలి అని అనిపించలేదు. అసలు ఏ ఆధారంతో పెళ్ళి అంటున్నారో నాకు అర్థం కాలేదు. ఎవరికైనా మాట ఇచ్చారా నాన్న? ఆదుర్దాగానే అడిగాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాగా సురేష్కి ఇచ్చి చేయాలని. సురేష్తో నా వివాహం ఎప్పుడో నిర్ణయించారా? ఎవరిని అడిగి, ఏ ఆధారంతో ఆ నిర్ణయానికి వచ్చారు? హై స్కూల్ చదువుతోనే స్వస్తి చెప్పిన సురేష్ని విలాస పురుషుడు, జూదగాడు, వద్దు నాన్న, నాకు అతనితో పెళ్ళొద్దు ఆవేశంగా అనేశాను. అయిన వాళ్ళని కాదనుకోవడం తెలివి తక్కువ. సురేష్ చాలా మంచివాడు. చదువు నీ అంతా లేకపోయినా అసలంటూ ఉందిగా. 2 తరాల వరకు కూర్చుని తిన్న తరగనాస్తి. వాళ్ళ పరిస్థితులు ఏమిటో ఎప్పటి నుంచో మనకి తెలుసు. అదీగాక రామకోటి ఎప్పుడు వాళ్ళ దగ్గర అనేవాడట. నేను సరే అనక తప్పలేదు. ఆలోచించుకో హేమ, ఇంకా టైం ఉందిగా. పెళ్ళైతే కొంత ఊపిరి పీల్చుకున్నట్టే ఉంటుంది. నా జవాబుగా ఎదురు చూడకుండా నాన్నగారు వెళ్ళిపోయారు. ఎంత సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో నాకు అర్థం కాలేదు. నాకు తెలియకుండానే వ్యవహారం చాలా దగ్గరకు వచ్చేసింది. ఈ సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలో నాన్నగారు ఈ నిర్ణయానికి వచ్చారంటే నేను, అమ్మ, పెదనాన్నల ప్రోద్బలం చాలా ఉంది అని అనిపించింది. రాధక్క ఇక్కడ ఉండుంటే ఏదైనా సలహా ఇచ్చి ఉండేది. రాధక్క లాంటి వాళ్ళు ఇక్కడ లేరు. ఏం చేయడం? ఎడతెరపి లేని ఆలోచనలు. ఏ విధంగానూ నిర్ణయించుకోలేకపోతున్నాను. ఒక స్థిర నిశ్చయానికి రాలేకపోతున్నాను. కొట్టుమిట్టాడుతున్నాను. అత్తామామలంటే గౌరవం కానీ, భర్త అంటే మన్నన కానీ, ఆడపడుచు అంటే ఆదరం కానీ పెద్దవదినలో మచ్చుకైనా కనిపించదు. తన మరదలుగా తానొక ఆడపడుచుగా వదిన ఓసరివెల్లిలాగా ప్రవర్తిస్తే నా గతేమిటి? ఆస్తులు, అంతస్తులు మాత్రమే నాన్న చూడగలిగారు. ఇంకేమీ ఆలోచించలేకపోయారు. మనశ్శాంతినివ్వలేని ఆస్తులు ఎందుకు? నేను ఎంత కష్టపడి చదివింది ఒక అనాగరికుడికి, అనామకుడికి అంకితం అయ్యేందుక? నాకెంతో ప్రోత్సాహాలు ఇస్తాను అనుకున్న నాన్నగారు నా ఆశయాలకు ఏకీభవించలేకపోతున్నారు అంటే ఎంత చదువుకున్న ఆడదానికి ఒక భర్త, సంసారం, పిల్లలు కావాలి. ఈ సుఖ ఆనందాలను ఎవ్వరూ కాదనరు. ఈ సుఖ ఆనందాలైనా అన్ని విధాలుగా తగినట్టుగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదనుకుంటాను. ఇంటి ఆడబడుచు ఈ ఇంటి కోడలైంది. మరలా ఈ ఇంటి ఆడబడుచు ఆ ఇంటి కోడలవడంతో ఎదుర్కోగల చిక్కులను గురించి ఆలోచిస్తున్నాను. ఈ విషయాన్ని పరిష్కరించమని రాధక్కకు విపులంగా, రాజబాబు అన్నయ్యకు సూక్ష్మంగానూ ఉత్తరాలు రాశాను. ఇద్దరి నిర్ణయాల బట్టి నేను ఒక నిర్ణయానికి రావాలి అని అనుకున్నాను. నువ్వు రాసిన ఉత్తరాలు అందాయి. నువ్వున్న వాతావరణంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమయ్యాయి. నీ భవిష్యత్తు ఈ విషయాన్ని నువ్వుగా పరిష్కరించుకోలేక నా సలహా కోసం వ్రాసి పెద్ద బరువు మోపావు. అడిగావు గనుక చెప్తున్నాను. ఎలాంటి అవకాశం ఉన్నా ఆనర్స్ పూర్తి చేయగలవని ఆశిస్తున్నాను. నీవు దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు ఎవరేమీ నిన్ను నిర్బంధించలేరు. ఏ సమయంలోనూ నీకు ఒక అక్క ఉందని మరొద్దు. దేనికైనా నేనున్నాను. నీ ప్రయత్నాలలో నువ్వు ఉండు అంటూ రాధక్క రాసింది. ఇదే విధంగా కాకపోయినా ఇంచుమించు మరొక అభిప్రాయం వచ్చినట్లుగా రాజబాబు రాశాడు. నా అభిప్రాయాన్నే ఇద్దరు బలపరచడంతో కొండంత సంతోషం, ఏనుగును ఢీకొట్టినంత బలం కలిగింది. నాన్నగారు, నా వివాహం సురేష్తో జరగాలన్న నిర్ణయం వెల్లడించగానే ఇంట్లో అందరికీ సంతోషం కలిగిందని అందరి మాటలు, చేష్టల ద్వారా గ్రహించగలిగాను. జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. కొందరికి కొన్ని మాత్రమే జరుగుతాయి. ఏదైనా పరిస్థితులను బట్టి అన్నయ్య, నాన్న తరచూ నా పెళ్ళిని గురించి మాట్లాడుకోవడంతో అన్నీ కాకపోయినా తరచూ కొన్ని మాటలైనా వినగలిగాను. నా ప్రమేయం లేకుండా నాన్నగారు పెళ్లినే నిర్ణయించుకుంటే ఎదుర్కోగల అవకాశం నా గురించి ఆలోచించడంతో సరిపోయేదే. కానీ నేనై నాన్నగారితో మాట్లాడలేకపోయేదాన్ని. అమ్మతోనైనా నా మనసు విప్పి చెప్పాలనుకునేదాన్ని. కానీ అమ్మ కంటే నాన్నగారే మెరుగు.
అంతో ఎంతో సంస్కారం, గుణాలు ఆయనలో ఉన్నాయి. ఒక్కో రోజు గడుస్తుంటే ఒక్కో యుగం గడుస్తున్నంత బాధ కలగసాగింది. ఆలస్యం అయితే అడ్మిషన్లు పూర్తయిపోతాయి, హాస్టల్లో రూమ్ దొరకదు. నాన్నగారు మౌనంగా ఉంటున్నారు. వారి నుంచి ఇంకే విధమైన ప్రోత్సాహం కలిగించే సూచనలు కనిపించలేదు. ఆలస్యం అయితే నా నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతుందేమో అనే భయం నాలో కలిగింది. వెంటనే నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. అక్కడే అమ్మ గోడ కానుకొని కూర్చుంది. ఎంత తొందరగా వెళ్ళానో అంత తొందరగా గుమ్మంలో ఆగిపోయాను అమ్మని చూసి. రా హేమ రా, నీ గురించే మీ అమ్మ నేను అనుకుంటున్నాం. సమయానికి నువ్వు వచ్చావు. నువ్వేమని నిర్ణయించుకున్నావు అని నాన్న అడిగారు. నా నిర్ణయం మీరు విన్నదే కదా, అందులో ఇంకెలాంటి మార్పు లేదు, దృఢంగా అన్నాను. మన కుటుంబ పరిస్థితుల గురించి విచారించాను. ఏ విధంగా ఆలోచించినా వివాహం చేయడమే మంచిది అనిపిస్తోంది. సంబంధం దగ్గర సురేష్ మంచివాడు అన్నారు నాన్నగారు. మీ అందరికీ సురేష్ మంచివాడే కావచ్చు. ఆ మంచి అతనిలో లేదని, అతనికి ఉన్న ఆస్తిలోనే ఉందని మీకు తెలుసు. పెదనాన్నకి వదినకు భయపడి మీరు ఈ నిర్ణయానికి వచ్చారు, ఉక్రోషంగా అనేశాను. డబ్బు లేనిదే ఏ పని నెరవేరదు హేమ. నీవు ఊహించుకునే అంతస్తు చేరడానికి డబ్బుతో అవసరమని మర్చిపోతున్నావు అన్నారు నాన్న. డబ్బు డబ్బు డబ్బుతోనే మన బ్రతుకులు. చివరికి డబ్బు మనిషిలైపోయారన్నమాట. మీరింక చదివించకపోయినా ఒప్పుకుంటానే గాని వదిన తమ్ముడు, అదే వాడు, ఆ రాస్కెల్ని మాత్రం నా కంఠంలో ఊపిరి ఉండగా పెళ్లి చేసుకో నాన్న. హేమ ఆశ్చర్యంగా పిలిచారు నాన్న. పెళ్ళై 10 ఏళ్లు దాటిన అన్నయ్య అత్తవారింట గుమ్మం ఎక్కడం మానుకున్నారు. సంవత్సరం లోపనే ఎందుకో మీకు తెలుసు. ఇదంతా వదిన ప్రోద్బలం. మీకు డబ్బు ఆశ, సురేష్కున్న ఆస్తి చూస్తున్నారే కానీ వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించడమే లేదు. ఏది ఏమైనా ఈ పెళ్లి జరగదు. కోపంతో చేసుకున్న నేను నిర్ణయాన్ని అంతగా పట్టించుకునే అవసరం లేదు హేమ. కలతలనేవి ఒకరి వల్ల వస్తే మరొకరి వల్ల సర్దుకుపోతాయి అన్న సంగతి మరవకు. అదే నీ నిర్ణయం అయితే మరొక్కసారి నా నిర్ణయం వినడం నీకు మంచిదే. బంధువులైతే మాత్రం కట్నం ఇవ్వక తప్పదు. ఇవాళ మహామాటానికి వద్దన్నా మరొక నాటికైనా అడక్క మానరు. హై స్కూల్ చదువు కూడా దాటలేదన్న అభ్యంతరం లేదు. వ్యక్తిత్వాలు పడనప్పుడు ఆ పెళ్ళే కాదు, మీ కోరికలకు లాభ నష్టాలకు ఆత్మవంచన చేసుకోలేను నేను. మీ బంధుత్వానికి పణంగా నన్నిచ్చి సురేష్కి పెళ్లి చేయాలనే మీ ప్రయత్నంలో మీరుంటే ఆ తర్వాత సంభవించే అనర్థాలకు బాధ్యులు మీరే కాగలరు. అదురుతున్న పెదవులను నొక్కి పెట్టాను. బెదిరిస్తున్నావంటే అంది కోపంగా అమ్మ. లేదు, యథార్థం చెప్పాను. నువ్వు చదువుతానంటే మాత్రం డబ్బు కావద్దు అమ్మ అంది. చదివేందుకు డబ్బు లేదు కానీ పెళ్లి చేసేందుకు డబ్బులుందా? లేక ఆ పెళ్లి ఖర్చులు కూడా సురేష్ ఇస్తా అన్నాడా? హేమ, అంత గతిమాలేని వాళ్ళమనుకున్నావా అని గర్జించింది. నాన్న మౌనం వహించారు. ఏంటమ్మా అంత కేకలు ఎలా పెడుతున్నావు? ఇంకా చిన్నపిల్లనని, నీ మాట జవదాటనని నీవు అనుకుంటున్నావు. వయసు తెచ్చిన లోకాజ్ఞానం ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోగల శక్తి కూడా ఆ వయసుతో పాటే వస్తుందమ్మా. మనలో ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం ఎక్కడో దూరంగా వెళ్ళి చదువుకున్నంత మాత్రం తప్పులేదు. తప్పు చేసేవాళ్ళు అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. చదువుకోను అవసరమూ లేదు. నేను అలాంటి దాన్నైతే వివాహాన్ని ఆధారం చేసుకుని సంతోషంగా సురేష్తో 3 ముళ్ళు వేయించుకునేదాన్ని కదా. చివరి మాట పూర్తి చేసేసరికి నా కంఠం రుద్ధమైంది. ఎంతసేపటికి నాన్నగారు నోటి నుంచి జవాబు రాలేదు. ఇంకక్కడ ఎందుకని వెనక్కి తిరిగి వచ్చేసాను. హేమ, నాన్నగారి పిలుపుతో ఆగి వెనక్కి తిరిగి చూశాను. నీవు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తానా అన్నారు. నాన్నగారు ఇచ్చిన అభయం బరువుగా ఉన్నట్టు స్పష్టపడింది. అన్నయ్యలతో ఆలోచిస్తారు కాబోలు. నలుగురు అన్న కుటుంబంలో ఒక పని చేసే ముందు అందరూ ఆలోచించడం అనాది నుంచి మన కుటుంబాల్లో వస్తున్న సాంప్రదాయం. ఇంకా టైం 1 వారం రోజులుంది. ఇంకా ఎప్పుడు ఆలోచిస్తారు? నాలో నేను గొణుక్కుంటూ నా గదిలోకి వచ్చేసాను. నాన్న కొంత సుముఖంగా ఉన్నట్టే కనిపించిన అన్నయ్యలతో సంప్రదింపుల ఫలితం వల్ల మళ్ళా నాన్నలో మార్పు రావచ్చుననే సందేహం కలిగింది. ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నా నిర్ణయంలో మాత్రం ఏ పరిస్థితుల్లో మార్పు సడలదు. చిన్నాన్న ఉద్యోగం చేస్తున్నాడు. అంతో ఎంతో భూమి ఉంది. ఏటా 2 పంటలుగా ధాన్యం పండుతోంది. ఇంకా అప్పు ఎందుకైందో నాకు తెలియదు కానీ సంవత్సరానికి నాకయ్యే ఖర్చుని భరించలేనని నాన్న అనడంతో నిజమెంతుందో నేను ఊహించలేకపోయాను. ఏమీ తోచక శ్రీనివాస్ పంపిన నవలలను చదువుకుంటూ కూర్చున్నాను. అతను రాసిన కథలన్నెన్నింటినో చదివానే కానీ విసుగనిపించలేదు. శ్రీనివాస్ రాసే కథల్లోని వస్తువు ఎప్పుడు
ప్రగతిశీలంగా వర్తమాన సాంఘిక వ్యవస్థలకు దగ్గరగా చిత్రించగలిగే నేర్పు ప్రతి రచయితకు ఉంటుంది, కానీ ఆ నేర్పును మలుచుకోవడంలోనూ హేతుబద్ధమైన తార్కిక జ్ఞానం శ్రీనివాస్ రచనలోనే కనిపిస్తుంది. అందుకే మంచి రచయితగా అనతి కాలంలో పేరు సంపాదించాడు శ్రీనివాస్. ఎలా ఉంటాడో, అతని రూపాన్ని అతను సృష్టించే కథానాయకుల పాత్రల్లో ఊహించుకున్న అలా ఉంటాడు అని అనుకునేదాన్ని. అతను రాసే ఉత్తరాల్లో కూడా డబ్బు దర్పం ఏమాత్రం కనిపించేది కాదు. తనను గురించి ఏమీ ఉత్తరాల్లో వ్రాయని సౌమ్యమూర్తి. బయట బిందెలు చెంబులు విసురుగా అటు ఇటు వేస్తున్న చప్పుడు విని ఉలిక్కిపడి ఆలోచనలకు స్వస్తి చెప్పి లేచాను. వాటితో పాటు పెద్ద వదిన గొంతు కూడా వినిపించుతోంది. చదివి ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా? ఒక్కదానికే ఇంటడి చాకిరి చేయలేకపోతున్నాను. చదువుతూ కూర్చున్నావా తల్లి అంటూ విసుక్కుంటోంది వదిన. ఇప్పుడేమైంది వదిన? పరిస్థితి అర్థమైనా శాంతంగా అడిగాను. ఏమైందని అడుగుతున్నావా? రాణిలా కూర్చొని ఖాళీ ఉన్నప్పుడు పని చేయాలని తెలియక్కర్లేదా? మరింత గట్టిగా అంది వదిన. వదిన వింత ప్రవర్తనకు విస్తుపోయాను. ఈ గాలి దుమారానికి కారణమేమిటో కూడా అర్థం చేసుకున్నాను. జవాబిస్తే వదిన మరింతగా రెచ్చిపోతుందని తెలిసి మౌనం వహించాను. నేనింట్లో పని చేయనంత మాత్రాన తను చేయలేనంత పని ఏముంది అసలు? ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు, నౌకరు, పని మనిషి. వీళ్ళందరూ చెయ్యగా మిగిలిపోయే పని నేనే చేయాలని లేదు. అదీగాక పని చేయడం అంతగా అలవాటే లేదు. ఆడదానికి అంత గర్వం పనికిరాదు. మగవాళ్లతో పాటు చదివి కోపం వచ్చి మధ్యలోనే అందుకున్నాను. నేను జన్మతః స్త్రీని కాబట్టే మౌనంగా ఉంటున్నాను. నీలాగా నోరు జించుకొని బజారుకి ఎక్కడం లేదు కదా. చూసారా ఏమంటుందో? నేను రాక్షసినట. బజారుకి ఎక్కి పోట్లాడుతున్నానంట. తిన్ని కూర్చుంటే ఎన్ని మాటలైనా నేరవచ్చు. అవతల గదిలో కూర్చుని ఉన్న పెదనాన్నను ఉద్దేశించి బిగ్గరగా అంది వదిన. కేకలు విని ఏమిటో నన్ను అమ్మ చిన్న వదిన అక్కడికి వచ్చారు. విసురుగా గదిలోంచి హాల్లోకి వచ్చిన పెద్దన్న ముందు వరండాలో నుంచి నాన్నగారి దగ్గు వినపడి ఏమీ అనలేక తగ్గి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరెలా పోతే నీకెందుకు? నువ్వు చేయగలిగినంత చెయ్యి. చేయలేనప్పుడు నీ గదిలో కూర్చో. ఎవ్వరూ చేయడం లేదని పనంతా ఉండిపోతుందన్న బాధ నీ ఒక్కదానికి ఎందుకుండాలే? నోరు మూసుకొని లోపలికి పో. మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని పెద్దన్న వదినను ఎంత చమత్కారంగా మందలించాడో. నేను అనని మాటలు కూడా అన్నానని కల్పించి అన్నా వదిన తెలివితేటల్ని. అబ్బో ఏం వాగ్ధోరణి! హేమ లోపలికి పోముందు. ఇంకేమైనా వదినను అంటావేమోనన్న భయంతో అమ్మ కసిరింది. మీ కూతురునేమీ కొరుకు తినడం లేదులే, లోపలికి వెళ్ళమంటున్నావు. అమ్మ మీద విరుచుకుపడింది. అమ్మ జవాబు ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది. సురేష్ని చేసుకోనన్నప్పటి నుంచి అన్నయ్యలకి వదినలకి నేనెంత లోకువైపోయానో నన్ను ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తున్నారు. తనను తాను కాపాడుకోవాలనుకునే ప్రతి ఆడపిల్ల ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే. పెళ్ళి ఎప్పటికైనా చేసుకోవాల్సిందే, తప్పదు. సంసారం, పిల్లలు, యాంత్రికమైన అవసరాల నుండి నేను కొంత దూరంగా ఉండాలి అని అనుకోవడం తప్పులేదని సరిపెట్టుకో చూశాను. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. మనసు ఆలోచనతో వేగిపోతోంది. భగవాన్, నన్నేమి చేయదలుచుకున్నావు అని వాపోయాను. ఆనర్స్ చదివేందుకు ఇంట్లో అందరి ఆమోద ముద్ర లభించింది. నా సంతోషానికి అవధుల్లేవు. హైదరాబాద్ ప్రయాణం. స్టేషన్కి అందరూ వచ్చారు వీడుకోలు ఇచ్చేందుకు. అమ్మతో పాటు వదినలు అన్నయ్యలు కూడా వచ్చారు. నా ఎడబాటు సహించలేమని వదినలు ఇద్దరు కౌగిలించుకొని బావరమన్నారు. వారానికి ఒక ఉత్తరం రాయమని మరీ చెప్పారు. ఎంత తొందరగా వదినల్లో మార్పు వచ్చింది. ఆశ్చర్యపోయాను. ట్రైన్ రావడం, నేను ఎక్కుదామనుకునేసరికి పెద్ద గాలి దుమారం రావడం, గాలి తాకిడికి నేను దూరంగా విసిరివేయబడ్డాను. ఎలాగో పడుతూ లేస్తూ ట్రైన్ సమీపించేసరికి గార్డు విసిలి వేయడం, ట్రైన్ కదలడం, నేను అలాగే ప్లాట్ఫామ్ మీద కూలబడిపోవడం. ఏడవాలనిపించినా మాట్లాడాలనిపించినా మాట పెకిలి రావడమే లేదు. ఏమిటిది? ఎందుకు నేను మూగదాన్నయ్యాను? బలవంతంగా లేచి నిలబడ్డాను. ఎదురుగా అమ్మ. కళ్ళు నలుపుకొని మరీ తేరిపారా చూశాను. మాగన్ను పట్టిన నిద్రలో కళ చెదిరిపోయిన దాని ఆంతర్యం ఏమిటి? నేను ఇంక చదువుకునే యోగ్యత లేదని ముందు మాటకి నాంది కాగలుగుతుందేమో. మీ నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు హేమ అంటూ అమ్మ లోపలికి వచ్చి పిలిచింది. ఎక్కడున్నారు? సందేహంగా అడిగాను. అన్నయ్యలు ఉన్నారేమోనన్న అనుమానంతో. పెరట్లో ఉన్నారు, నీతో మాట్లాడతారట. అమ్మను అనుసరించి పెరట్లోకి వెళ్ళాను.
కళ నిజమవుతోంది కాబోలు. భగవాన్, నాకెందుకు ఈ శిక్ష? ఇలాంటి శిక్ష ఎందుకు పెట్టావు? అందరూ ఆడపిల్లల్లాగా పై చదువులు వృధా అనుకునే తల్లిదండ్రులు అదే చదవనన్న మగపిల్లలను బ్రతిమెలాడి ఎందుకు చదివిస్తారో? మగాడైతే ఉద్యోగం చేసి సంపాదిస్తాడని, బాగా కట్నం వస్తుందని, అదే ఆడపిల్ల అయితే చదువుకయ్యే ఖర్చు పెళ్ళి కట్నం ఖర్చులకు అంచనా వేసుకుంటే రెట్టింపు అవుతుందని ప్రతి తల్లి తండ్రి వెనుకాడుతారెందుకు? పాత భావాలను ఉపసంహరించుకోక మనం పురోగమించలేం. నేను వెళ్ళేసరికి నాన్నగారు పడున్న వారల్లా లేచి మంచం మీదనే కూర్చున్నారు. ఊరంతా మాటు మణిగినట్టుగా నిశ్శబ్దంగా ఉంది. దూరాన అప్పుడప్పుడు కుక్కల అరుపులు నిశ్శబ్దాన్ని చీల్చుకొని వస్తున్నాయి. పక్కనే ఉన్న నైట్ క్వీన్ పూల పరిమళం అలర్జరీ పడుతున్న మనసుని అదింపెట్టుకుంటూ నాన్నగారు ఏమని చెప్తారా అనే నిమిషం ఒక యుగంలాగా గడుస్తోంది. ఏమా, నీకింకా చదవాలనేగా నీ అభిప్రాయం అని అడిగారు నాన్న. నా భవిష్యత్తుని విద్యావంతురాలుగా తీర్చిదిద్దుకోవాలనేదే నా కోరిక. చాలా నెమ్మదిగా చెప్పాను. కోరికలకు అంతు ఏముంటుందమ్మా? మనలాంటి సామాన్య కుటుంబీకులకు కోరికలు తీరాలంటే ఎట్లాగే హేమ? అమ్మ మాటల్లో కొంచెం విసుగు ధ్వనించింది. నేను కోరింది అంతరిక్షంలో పరిగెత్తాలని కాదు, అంతులేని సౌభాగ్యాలను ఆశించలేదు. చదువుకుంటానన్నాను. అదేం మీరు మోయలేనంత బరువేం కాదు. మీలాంటి ఛాందస భావాలున్న తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఆడపిల్లలు విద్యావంతులు కాలేరు. చాలా ఆలోచించానమ్మా. ఎంత ఆలోచించినా నువ్వు చెప్పిన దానికి, నాన్నగారి మాటలకు ఆతృతగా అడ్డుపడ్డాను. డబ్బు లేదు అంతేగా, ఎందుకంత ఆవేశపడతావు? శాంతం విను. ఏ ఇబ్బందులు ఎలా ఉన్నా నిన్ను చదివించడానికే నిశ్చయించుకున్నాను. అమ్మయ్య, గుండె మీద పెద్ద బరువు దించినట్టుగా అయింది. నా సంకల్పం నెరవేరుతున్నందుకు నేను పడుతున్న ఆనందం ఎంతని చెప్పగలను? కాదన్న నాన్నగారితో తిరిగి ఆ సంకల్పం కలిగించింది ఆ భగవంతుడేనని మనసులోన నాకు అనిపించింది. భగవంతుడికి నమస్కరించాను. నిన్ను యూనివర్సిటీకి పంపించేందుకు అంగీకరించలేదు ఎవరు, ఆఖరికి మీ అమ్మ కూడాను అంటూ నవ్వారు నాన్న. అంతకంటే అమ్మ మాత్రం ఏమనగలదు? కొడుకులు కోడళ్ళు అనే మాటలు పడలేకనే కానీ నాపై అయిష్టతతో కాదు నాన్న. నాన్న నా వంక ఆశ్చర్యంగా చూశారు. అమ్మ విసుగ్గా తల తిప్పుకుంది. ఇక్కడ పరిస్థితులు అర్థం చేసుకున్నావుగా, జాగ్రత్తగా ఉండాలమ్మా. జాగ్రత్తగా ఉండక ఏం చేస్తాను నాన్న? మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారే కానీ అంతకు మించి బరువు బాధ్యత నా మీద ఉంటుందని మర్చిపోలేను. నా ధ్యేయం కూడా అదేనని, మరొకటి కాదని మీకు కూడా తెలుసు. ఆ నిజం ఎప్పటికైనా మీరు తెలుసుకుంటారు. ఆ నిగ్రహం నీలో ఉందని నాకు తెలుసు. నిన్ను చదివించడం కష్టమైనా నీ కోరికను కాదని లేకపోయాం. ఎప్పుడు వెళ్ళాలో ఏమిటో అవన్నీ చూసుకోమ్మా. అలాగే నాన్నగారు. సంతోషంతో నా గదికి ఎలా వచ్చి పడ్డానో నాకే తెలియదు. విద్యార్థిలాగా కాక స్త్రీలాగా నా బరువు బాధ్యతలను వేస్తున్న ప్రతి అడుగులోనూ, చేయబోయే ప్రతి పనిలోనూ గుర్తుంచుకోగలను. నేను ఆనర్స్ విద్యార్థిని కాబోతున్నాను. అబ్బా, ఎంత అదృష్టం! ఆనందంతో పొంగిపోతోంది నా మనసు. తొలి కోడి కూసింది. నాన్నగారు బయటికి వెళ్ళినట్టు తలుపులు వేసుకుని చప్పుడైంది. ఇక నిద్ర పట్టదని లేచి బయటకు వచ్చాను. అమ్మ మంచం మీద అలాగే పడుకునుంది. దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమ్మా ఇంకా కూర్చునే ఉన్నావు? నిద్రపోలేదా? నిద్ర ఎలా పడుతుంది హేమ? అమ్మ కంఠంలో బాధ ధ్వనించింది. చలించిపోయాను. నేనింకా చదువుకోవడం నీకు ఇష్టం లేదమ్మా? నీ బిడ్డ చదువుకుని ఉన్నత స్థితిలోకి రావాలని నీకు అనిపించడం లేదా? ఎంతమంది తల్లులు తండ్రులు తమ బిడ్డలు అభివృద్ధిలోకి రావాలనే ఆరాటపడతారు. అదేమీ నీకు లేదు. ఆడపిల్లనైనా నీ దగ్గర లేని చనువు నాన్నగారి దగ్గర ఉన్నాయి అంటే నా విషయంలో నాకేమీ బాధ్యత లేదనేగా. నీ బాధ ఏంటో చెప్పమ్మా. ఆచరించగలిగితే అలాగే చేస్తాను. నువ్వు సురేష్ బావని చేసుకొని అన్నావని మీ వదిన నీ మీద పగబట్టింది. మీ అన్నలకి నువ్వు చదువు కోసం అంత దూరం వెళ్ళడం అంతగా ఇష్టం కనిపించడం లేదు. ఇంతమంది అయిష్టంతో నువ్వు చేసే ఏ పని జయం కాదు అని అనిపిస్తోంది హేమ. అలాగని శపిస్తున్నావమ్మా? నేను శపిస్తున్నానా? నువ్వేనా ఈ మాట అన్నది? నన్ను తల్లిగా అర్థం చేసుకున్నది ఇదేనన్నమాట. ఉద్వేగంగా అంది అమ్మ. నాకు తెలుసమ్మా, ఎవరు శపిస్తున్నారో ఎవరు దీవిస్తున్నారో. నా దృఢ సంకల్పం ఇలాంటి శాపాలను ఎన్నిటినైనా ఎదుర్కోగలదు. ఒకరి మంచి కోసం మరొకరు చెడిపోయే రోజు కాదు. ఇప్పుడు నీ చదువుకి ఎన్ని వేలు కావాలో తెలుసా? తెలుసు. నేను అనుకున్నది సాధించగలిగిన నాడు వడ్డీతో సహా తీర్చివేస్తానమ్మా. అమ్మ మౌనం వహించింది. నాకు కోపం దుఃఖం పెళ్ళుబికాయి. భగవాన్, ఎంతమంది కన్నీళ్లు
నేను మంచిగా నెట్టుకు రాగలిగే మనస్థైర్యాన్ని నాకెలా ఉంటుంది? కష్టమో నష్టమో భరించగలిగే నాన్న ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఎందుకింత బాధ? నీ పెళ్ళైపోతే నిశ్చింతగా ఉండగలను హేమ అంది అమ్మ. ఎంత చదివినా చివరికి పెళ్లి చేసుకోవాల్సిందేగా, అదే ఇప్పుడు చేసుకుంటే ఆర్దోక్తిగా ఆగిపోయిందమ్మ. పెళ్లి గురించి నేను ఇంకా ఆలోచించలేదమ్మా. సురేష్ని గురించి ఆలోచించేదేముంది? అమ్మా, కోపంగా బిగ్గరగా అరిచాను. నన్నెందుకు ఇలా పెళ్ళి అంటూ వేధిస్తారు? సురేష్ తప్పితే ఈ లోకం గొడ్డుపోయిందా? అయినా ఒక్కసారి కాదనుకున్న తర్వాత చేసుకుంటాను అని ఎలా అనుకున్నావు అన్నాను. ఆర్థికంగా మనం ఎంత బాధపడుతున్నామో, అవసరానికి రూపాయి కూడా అప్పు దొరక్క అయిన కాడికి ధాన్యం అమ్ముకోవడం లేదా, బంగారు వస్తువులు మార్వాడి దగ్గర హెచ్చు వడ్డీలోకి పెట్టి గడుపుకొస్తున్నాం. నీకు ఈ బాధలన్నీ అర్థం కావమ్మా. చెప్పినా వినడం లేదు. చిన్నవాడు, తన జీతం తన పెళ్ళాన్ని తప్పితే మరో లోకం లేదు. మగవాడి కాబట్టి ఏం చేసినా చెల్లుతోందమ్మా. ముందు భవిష్యత్తును ఊహించుకొని జాగ్రత్త పడుతున్నాడు. కష్టాలు పడితేనే సుఖం విలువ తెలియదమ్మా. నాకు కావాల్సింది సురేష్ లాంటి భర్త కాదు, వదిన లాంటి ఆడబిడ్డ కాదు. అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో హేమ. విసురుగా మంచం మీద నుంచి లేచింది అమ్మ. ఇందులో నా ఒక్కదాని ఇష్టమేనమ్మా. అతి ముఖ్యులకు నాన్నగారి అంగీకారం లేనిదే నేనే పని చేయను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ చెయ్యలేను. అమ్మ జవాబు ఇవ్వకుండా ఎంత విసురుగా మంచం మీద నుంచి లేచిందో అంతే విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. వచ్చే ఎపిసోడ్లో హేమ చదువుతుందా, ఆమెకి సురేష్తో పెళ్ళి ఆగిపోతుందా, జరుగుతుందా? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి ప్లీజ్. ఇస్తారు కదూ. అలాగే వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.